హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 987కి అందరికీ స్వాగతం. ఇంకా 13 ఉన్నాయి. 13 కూడా కంప్లీట్ చేసేస్తే మనం 1000 ఎపిసోడ్ కంప్లీట్ చేసిన అయితే అవుతాం. సో ఎప్పుడవుతుందో చూడాలి. నిన్న అయితే వీడియో చేశాను, కాకపోతే ఎవరికి రీచ్ అవ్వలేదు. ఒక వీడియో చేయడానికి నేను క్యారెక్టర్ని బిల్డ్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ డైలాగ్స్ రాసి తర్వాత దాన్ని షూట్ చేసి ఇవి పోస్ట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. ఇందులో వెనకాల చాలా కష్టం కూడా అయితే ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ చేసినప్పుడే మీరు కొంచెం లైక్ పెంచితే మాకు వీడియోకి బూస్ట్ కూడా అయితే ఉంటుంది. నేను పోస్ట్ చేసిన వీడియో ఎవరికి రీచ్ కూడా కాలేదు సరిగ్గా, చాలా మందికి నోటిఫికేషన్ వెళ్ళలేదని కూడా అయితే అడుగుతున్నారు. సో మీరు లైక్స్ పెంచండి అబ్బా, లైక్స్ పెంచారు అనుకోండి, సో వీడియోకి బూస్ట్ ఉంటుంది, చాలా మంది చూస్తుంటారు, నాకు కూడా ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది అనమాట. అబ్బా, నేను పడే కష్టానికి సో తగ్గ ప్రతిఫలం దక్కుతుందని చెప్పేసి ఇంకా బూస్ట్ నాలో కూడా పెరిగి మంచి వీడియోస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి హువావే నుంచి హువావే P50 Pro ఈ మొబైల్ ఆల్రెడీ రీసెంట్ గానే డెక్సోమార్ స్కోర్లో కెమెరాలో అనమాట మంచి స్కోర్ అయితే చేసి టాప్ ప్లేస్లో అయితే నిలబడింది అని చెప్పొచ్చు. సో అంటే ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ ఇప్పుడు వచ్చరికి డిస్ప్లేలో కూడా వీళ్ళు చక్కటి స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు వరకు చూస్తే టాప్ ప్లేస్లో S21 Ultra అయితే నిలబడి ఉంది, 5G వేరియంట్ మొబైల్. సో దాన్ని బీట్ చేసుకొని ఇప్పుడు హువావే P50 Pro 93 స్కోర్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. S21 Ultra చూస్తే 91 స్కోర్ అయితే చేసింది. సో S21 మళ్ళీ హువావే అయితే బీట్ చేసింది అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ ఈ రోజు 2 ప్రాసెసర్లు అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ మీడియాటెక్ నుండి వచ్చిన 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ రెండు వచ్చరికి మనకి రాబోయే మిడ్ రేంజ్ మొబైల్స్ ఉంటాయి కదా, వీటిలో చూడడానికి ఉంటుంది. ఒకసారి మీడియాటెక్ Dimensity 899 అయితే ఇంకోసారి మీడియాటెక్ Dimensity 920 ఈ రెండు ప్రాసెసర్లు అయితే వీళ్ళు ఈ రోజు లాంచ్ అయితే చేశారు. సో ఈ ప్రాసెసర్లు మనకి 5G సపోర్ట్తో వస్తాయి. డిస్ప్లే కూడా మనకి 120 Hz ఫుల్ హెచ్డీకి అయితే సపోర్ట్ చేస్తారంటున్నారు. 4K ఇచ్చుంటే కొంచెం బెటర్గా ఉండేది అనిపించింది. ఇంకా ఈ ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట. రెండు వచ్చరికి మనకి 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్లే. ఇందులో మనకి 920 ప్రాసెసర్ కనుక చూస్తే ఇందులో పవర్ఫుల్ కోర్స్ కింద వీళ్ళు ARM Cortex A78 కోర్స్ అయితే యూజ్ చేశారు. క్లాకింగ్ స్పీడ్ వచ్చరికి 2.5 GHz తో అయితే వస్తుంది. ఇంకా ARM Cortex A55 కోర్స్ కూడా యూజ్ చేశారు. ఇది క్లాకింగ్ స్పీడ్ వచ్చరికి 2.0 తో ఉంటుంది అనమాట. ఇంకా A10 లో చూస్తే మనకి ARM Cortex A76 కోర్సు క్లాకింగ్ స్పీడ్ 2.4 తో పవర్ఫుల్ కోర్స్ అయితే యూజ్ చేశారు. ఇక అలాగే ARM Cortex A55 కోర్స్ కూడా అయితే ఉంటాయి. వీటి క్లాకింగ్ స్పీడ్ కూడా మనకి 2.4 ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. చూడాలి మరి ఈ ప్రాసెసర్లతో ఏ మొబైల్స్ రాబోతున్నాయి. మేబీ నేను అనుకోవడం ఫస్ట్ ఈ ప్రాసెసర్లు తీసుకువచ్చే మొబైల్స్ ఈ ఒప్పో, రియల్మీ లేకపోతే రెడ్మీ ఇవే అయితే ఉంటాయి రెడీగా సిద్ధమయ్యి. మేబీ బిలో 20,000లో ఉండే మొబైల్స్లో మనం ఈ ప్రాసెసర్లు అయితే చూసే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ నుంచి IQ 8 Pro ఈ మొబైల్ మనకి ఆగస్టు 17 అంటే ఈ నెల 17వ తారీఖున లాంచ్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్లోని కెమెరా శాంపిల్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. కెమెరా ఎటువంటి డీటెయిల్స్ని క్యాప్చర్ చేస్తుంది అనేది వీళ్ళు ఇక్కడైతే హైలైట్ చేసుకుంటూ వచ్చారు. చూడడానికి మాత్రం ఇది నిజంగా ఈ కెమెరాతో తీసిందా అన్నట్టుగా అయితే మనకి అనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇదంతా కామన్ అనుకోండి, ఎవరైనా సరే కెమెరాని టీచ్ చేసేటప్పుడు ఇలాంటివి అయితే చూపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే బయటకు వచ్చినాయి. ఇందులో మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా మరొకటి వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ సోనీ IMX589 సెన్సార్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇక థర్డ్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4500 mAh బ్యాటరీతో ఈ మొబైల్ అయితే ఉండబోతుందంట. ఇంక ఇందులో మనకి 6.78 ఇంచెస్ 2K డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఈ డిస్ప్లే కూడా సామ్సంగ్ E5 OLED డిస్ప్లే అయితే యూజ్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇంతకుముందు మనం E4 డిస్ప్లేస్ అయితే చూసాం, ఇందులో E5 డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుంది. అలాగే LTPO కంట్రోలింగ్ క్యాపబుల్ తో అయితే ఈ డిస్ప్లే వస్తుంది. అంటే 1 Hz నుంచి మనకి 120 Hz వరకు ఈ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అనేది వేరియబుల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి స్విగ్గీలో ఆర్డర్ పెట్టామంటే అరగంట నుంచి గంటలో మనకి ఫుడ్ డెలివరీ అయితే అవుతుంది. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మనం ఏమైనా ఐటమ్ ఆర్డర్ పెట్టామంటే 1 డే నుంచి 1 వీక్ లోపు మనకి డెలివరీ అయితే అవుతుంది. కాకపోతే న్యాయం అనేది మనకి రోజుల్లోనూ నెలల్లోనూ కాదు, సంవత్సరాల తరబడి కూడా కొన్నిసార్లు దొరకని పరిస్థితి అనమాట. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన కోర్టులు తగ్గిపోవడం, క్రైమ్స్ పెరిగిపోవడం. సో ఒక క్రైమ్ని విశ్లేషించాలి అంటే ఒక విశ్లేషణతో పాటు రిసెక్షన్ కూడా కావాలి ఉంటుంది అనమాట. ఎన్నిటి వల్ల వీళ్ళు ఆలోచించుకొని తీర్పు ఇచ్చేసరికి చాలా టైం అయితే పడుతుంది. సో ఇదే తప్పు ఒప్పుల్ని కూడా AI గనక పరిష్కరిస్తే, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ద్వారా, అంటే మెషిన్ లెర్నింగ్ ద్వారా కనుక పరిష్కరిస్తే సో ఇవన్నీ చాలా సులువుగా అయితే అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది రీసెర్చర్స్ అయితే దీన్ని అయితే కనుగొన్నారనమాట. సో అయితే లాయర్స్ చేసే పనులు ఉంటాయో అందులో కొంతవరకు మనకి AI కూడా సహాయం చేయగలదని చెప్పేసి ప్రస్తుతానికి వీళ్ళైతే చెప్తున్నారు. అంటే ప్రస్తుతం రాబోయే రోజుల్లో AI సహాయం తీసుకొని సో లాయర్స్ కూడా అయితే ఆ క్రైమ్ ఏ సెక్షన్లోకి వస్తుంది, సో దాని తగ్గట్టుగా ఎలా వాదించాలనేది అయితే తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పుడు రీసెర్చర్స్ అయితే చెప్తున్నారు అనమాట. సో ఇది మనకి అనుకున్న తీరులో కనుక సక్సెస్ఫుల్ గా ముందుకు వస్తే ఇప్పుడున్న చట్టాలని మ్యానిపులేట్ చేయడం ఇంకా కష్టం అయితే అవుతుంది. సో త్వరగా ఇది మన ముందుకు రావాలని కోరుకుందాం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A10 ఈ మొబైల్ వచ్చేసరికి ఇప్పుడు Android 11 One UI 3.1 తో అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం సామ్సంగ్ అయితే స్టార్ట్ చేసింది. దీంతో పాటు మీకు జూన్ నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా అయితే సామ్సంగ్ అందిస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా ఈ A10 మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ అప్డేట్ అయితే వచ్చి ఉంటుంది. ఇక అలాగే సామ్సంగ్ ఈ రోజు 7:30కి అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. ఇక్కడ Z Fold 3 అలాగే Z Flip 3 దీంతో పాటు
వాచ్ 4 అలాగే గెలాక్సీ బడ్స్ 2ని కూడా అయితే లాంచ్ అయిపోతుంది. సో వీటికి సంబంధించిన న్యూస్ అనేది మనం రేపైతే కవర్ చేద్దాం. ఆల్రెడీ మనకి వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అవన్నీ గతంలో అయితే రివీల్ అయిపోయినాయి. సో అవే స్పెసిఫికేషన్స్ అయితే మొబైల్స్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా అలాగే మనకి జెడ్ ఫ్లిప్ 3 అండ్ జెడ్ ఫోల్డ్ 3 ఈ 2 మొబైల్స్ ఇంకా లాంచ్ అయితే కాలేదు. వీటికి సంబంధించిన హ్యాండ్స్-ఆన్ వీడియోస్ లీక్ అయితే అయినాయి అనమాట. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇందులో జెడ్ ఫోల్డ్ 3లో మనకి అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉండబోతున్నట్టుగా సో కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అవుట్ సైడ్ వచ్చేసరికి అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఉండట్లేదు. ఇంకా అలాగే మనకి జెడ్ ఫ్లిప్ 3 చూస్తే అండర్ డిస్ప్లే కెమెరా అయితే ఏం తీసుకురావట్లేదని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. ఇక అలాగే మనకి OnePlus కూడా చూసుకుంటే ఈరోజు వాళ్ళు ఒక ఫోల్డింగ్ మొబైల్ని లేకపోతే డ్యూయల్ స్క్రీన్ మొబైల్ని తీసుకురా వస్తున్నట్టుగా ఒక పోస్టర్ అయితే నిన్న ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్ కూడా వీళ్ళు USA ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశారనమాట. సో యాక్చువల్గా వీళ్ళైతే ఏమీ తీసుకురావట్లేదు. వీళ్ళు ఏంటంటే ఈరోజు మనకి జెడ్ ఫోల్డ్ 3 అండ్ జెడ్ ఫ్లిప్ 3 అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరుగుతుంది కదా. సో వీటిని వీళ్ళు ఫోక్ చేసుకుంటూ ఈ కైండ్ ఆఫ్ పోస్ట్ని అయితే పెట్టినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు కొంతమంది శాంసంగ్ లవర్స్ కానివ్వండి లేకపోతే వేరే మొబైల్ ఫోన్ లవర్స్ ఇప్పుడు OnePlusని అయితే ఆడుకుంటున్నారు. సో అక్కడ వచ్చేసరికి 2+1 అని చెప్పి దీనికి పేరు పెట్టి వాళ్ళైతే వీళ్ళని ఫోక్ చేయడం అయితే స్టార్ట్ చేశారు, అంటే ట్రోల్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి షామీ నుంచి. షామీ నిన్న చైనాలో చూసుకుంటే మీ మిక్స్ 4ని, మీ ప్యాడ్ 5ని కూడా అయితే లాంచ్ చేసింది. దాంతోపాటు OLED టీవీస్ని కూడా అయితే లాంచ్ చేసింది. వీటన్నిటికి సంబంధించి నేను డెడికేటెడ్ వీడియో ఇవాళ మధ్యాహ్నం అయితే చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, నాకు కొంచెం ఆ వీడియో చూడండి. సో నాకు తెలుసు టెక్ న్యూస్లో చెప్తే దానికి లెంత్ ఎక్కువ అదే తినేస్తుందని చెప్పి దానికోసం నేను ప్రత్యేకించి ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి. రియల్మీ ఈ నెల 18వ తారీఖున రియల్మీ GT సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతున్నారన్న సంగతి మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడైతే సంబంధించిన పోస్టర్లు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి అనమాట. వీళ్ళు రియల్మీ GT 5G వేరియంట్ మొబైల్తో పాటు రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ ఫోన్ కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు ఇప్పుడు పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు. ఇక అలాగే రియల్మీ బుక్ స్లిమ్ పేరు మీద ల్యాప్టాప్ను కూడా అయితే తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన డిజైన్ని వీళ్ళు ఇప్పుడైతే టీచ్ చేస్తున్నారు అనమాట. డిజైన్ టు ఎంపవర్ అని చెప్పేసి మొత్తం అంతా మీకు మెటల్ బాడీతో అయితే ల్యాప్టాప్ అయితే వస్తుంది. ల్యాప్టాప్ చూడడానికి మీకు సేమ్ మనకి యాపిల్ మ్యాక్బుక్ ప్రో కానీ లేకపోతే మ్యాక్బుక్ ఎయిర్ అనుకోవచ్చు. సో సేమ్ అదే రకంగా అయితే ఉంటుంది. వెయిట్ కూడా మీకు 1.3 kgs అనుకుంటా ఉంటుంది. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే డీటెయిల్స్ మొత్తం అంతా నాకు తెలుసు. కాకపోతే ఎన్బర్గా ఉంది కాబట్టి ఇప్పుడు నేనైతే ఏమి చెప్పలేను. మీరు 18వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. సో కాకపోతే ఈసారి మాత్రం రియల్మీ దిగడమే ల్యాప్టాప్లో సో మంచి కసిగా అయితే దిగుతుందని చెప్పి అర్థమవుతుంది అనమాట. మంచి స్పెసిఫికేషన్స్తో అయితే ఈ ల్యాప్టాప్ అయితే రాబోతుంది. కాకపోతే ప్రైస్ ఎలా పెడతారా అనేది నాకు భయం వేస్తుంది అనమాట. వీళ్ళు ప్రైస్ ఎక్కువలో తీసుకొచ్చారంటే దెబ్బ అయిపోద్ది. ప్రైస్ కూడా బిలో 50 or 55 అలాగే తీసుకొస్తే మాత్రం మంచి మార్కెట్ ఉంటుంది దీనికి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి మోటరోలా నుంచి. మోటరోలా Edge 20 ఫ్యూజన్ ఈ మొబైల్ని 17వ తారీఖున ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఫ్లిప్కార్ట్ ద్వారా దీన్ని అయితే టీజ్ కూడా అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. సో ఇక్కడ చూస్తే మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే Mediatek Dimensity 800U ప్రాసెసర్ని ఇందులో అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ మొబైల్ని వీళ్ళు గ్లోబల్ గా చూసుకుంటే మోటరోలా Edge 20 లైట్ అనే పేరు మీద అయితే లాంచ్ చేస్తున్నారు. కాకపోతే అందులో Mediatek Dimensity 720 ప్రాసెసర్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి 800U ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఇండియా అంటే కొంచెం ఆ మాత్రం భయం ఉండాలి మోటరోలాకి. సో ఇండియాలో మాత్రం వీళ్ళు 800 ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. ఇక కెమెరా డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి అనమాట. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ హైరిస్ సెన్సార్ అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అండ్ మ్యాక్రో సెన్సార్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అయితే ఉండబోతుందంట. ఇక డిస్ప్లే కూడా 10-bit AMOLED డిస్ప్లే అయితే యూజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ డిస్ప్లే మనకి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేయబోతుంది. సో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో ప్రైస్ చూడాలి మరి ఎంత ప్రైస్లో వీళ్ళు తీసుకొస్తారో. ఇక నెక్స్ట్ చూస్తే Asus నుంచి. Asus ROG Phone 5 ఆల్రెడీ రీసెంట్గా ఏప్రిల్ నెలలో అనుకుంటే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు ROG Phone 5S అయితే సడన్గా ఇప్పుడు Asus అనౌన్స్ అయితే చేసింది. ఈ నెల 16వ తారీఖున ఈ మొబైల్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్లో మనకి ప్రీవియస్గా తీసుకొచ్చిన మొబైల్లో అంటే ROG Phone 5తో కంపేర్ చేస్తే జస్ట్ ప్రాసెసర్ ఒకటి చేంజ్ అవుతుంది అనమాట. స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ ఉంటుంది. ఇదే ప్రాసెసర్తో మీ మిక్స్ 4ని మనకి నిన్నే షామీ లాంచ్ చేసిందిగా అదే ప్రాసెసర్ అయితే మనం ఈ మొబైల్లో అయితే చూడాలి. మిగిలినవన్నీ చూసుకుంటే మనకి సేమ్ అవే స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమక్కడ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. బొడ్డోడి గురించి ఎదురు చూస్తున్నట్టున్నారు కదా, రేపు వస్తాడులే, చూద్దాం ఏం జరుగుతుందో. మీరు లైక్స్ విక్స్ అన్ని పెంచేస్తే పోనీ రైలీ చేయొచ్చు. కాకపోతే మీరు లైక్స్ పెంచట్లేదు, వీడియోకి ఏమో వ్యూస్ రావట్లేదు, కౌంట్ చూస్తే పడిపోతుంది. సో మీ చేతిలోనే ఉంది, మరి చూడండి, మరి ఆలోచించుకోండి.